వెళ్తున్నానండి. అమెరికాలో కొత్త సంసారం పెట్టబోతున్నాను. నా సంసారానికి కావలసిన కొన్ని వస్తువులను అవసరమైన మేరకు కంఫర్టబుల్గా నేను వంట చేసుకోవడానికి కొన్ని సామాన్లు కొన్నాను. అవి ఏం కొన్నానో నేను మీకు కూడా చూపిస్తాను. నేను కొన్న సామాన్లతోటి మనం శుభ్రంగా వంట చేసుకొని హాయిగా తినొచ్చు. అమెరికాకు వెళ్తున్నప్పుడు మనం ఎక్కువగా వంట సామాన్లు తీసుకెళ్ళకూడదండి. హ్యాపీగా ఎంజాయ్గా సామాన్లు ఎక్కువ ఉంటే మనం ఎంజాయ్ చేయలేము, చికాకుగా ఉంటుంది. కాబట్టి తక్కువ సామాన్లతోటి మనం ఎంజాయ్మెంట్ చాలా ఎక్కువగా చేయాలి. అలా కావలసిన నాకు కంఫర్టబుల్గా ఉండే సామాన్లు మాత్రమే నేను కొనుక్కున్నాను. ఆ సామాన్లు ఏంటో మీకు చూపిస్తాను. మీకు ఇది వీడియో ఉపయోగపడుతుందని నేను మీకు పెడుతున్నాను. రైస్ కుక్కర్, కింద రైస్ పైన దాల్ పప్పు ఏదైనా వండుకోవచ్చు. రెండింటిని కలిపి తీసుకున్నాను. చాలా బరువుంది. ఇండక్షన్ స్టవ్ యూజ్గా తీసుకున్నాను. లిడ్, మిక్సీ. అంటే అమెరికాలో 2 in ప్లగ్ ఉంటుంది, 3 in ప్లగ్. మనకేమో మన ప్లగ్ వాళ్ళ ప్లగ్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఇది మన దగ్గర 2000 కాస్ట్ అయితే అక్కడ అమెరికాలో దీనికి ఉపయోగించుకోవడం ఈ ప్లగ్కి ఇది డబుల్ రేట్ ఉంటుంది. ఇది 4000 పడింది నాకు. ఇది లిడ్తో 3 జార్స్ ఇచ్చారు. చిన్నది, మీడియం సైజు, పెద్దది. కాఫీ, చాయ్ చేసుకోవడానికి చిన్నది. కప్స్ 3 కప్స్ తీసుకున్నాను, స్టీల్. ఇది బాగుంది, రెడ్ కలర్. చపాతీ చేసుకోవడానికి బల్లడిక. నైఫ్, సలాకి చిన్న స్పూన్ కర్రీస్ కలుపుకోవడానికి. పీలర్, వడియాలు కానీ ఏమన్నా ఆయిల్లో దేవుకోవడానికి. జాలి టైప్. పప్పు గుత్తి చిన్నది. పాత్రలు తీసుకోవడానికి, వేడి పాత్రలు తీసుకోవడానికి. కర్రీస్ చేసుకోవడానికి. లిడ్, పప్పుకు కానీ ఏదైనా చిన్న పోపు పెట్టుకోవడానికి విత్ లిడ్. వాటర్ బాటిల్స్ 3 తీసుకున్నా అండి. 2 ప్లాస్టిక్, 1 స్టీల్. కూరగాయలు కట్ చేసుకోవడానికి. కాఫీ ఫ్లాస్క్, చిన్న సైజ్ ఫ్లాస్క్. ఆయిల్ బాటిల్, और soap box. प्लेट्स, स्टील प्लेट्स. 3 కర్రీస్ వేసుకోవడానికి
కర్రీస్ చేసుకున్న తర్వాత ఇంట్లో పోసుకోవడానికి ఇది 3 గిన్నెలు తీసుకోండి విత్ లిడ్స్. దోశ ప్యాన్, చపాతీ, తుడుచుకోవడానికి స్పాంజ్ టైప్, త్రీ బౌల్స్, స్మాల్ సైజ్, బిగ్ సైజ్, ఒక మగ్గు, టప్పర్వేర్ బౌల్స్ కర్రీస్ వేసుకోవడానికి విత్ లిడ్స్, టప్పర్వేర్ ప్లేట్స్ 3, పోపు సామాన్ వేసుకోవడానికి స్మాల్ టవల్, టిష్యూ పేపర్స్, చిన్న దంచుకోవడానికి, టీ ఫిల్టర్, లైటర్, పీలర్, ఇవన్నీ స్పూన్స్ అండి, కర్రీ స్పూన్స్, స్మాల్ స్పూన్స్, బిగ్, స్మాల్, మీడియం. విమ్మో డిష్ వాష్ ఊరికే పెట్టుకున్నాను, అక్కడ లిక్విడ్ ఉంటుంది అయినా ఎందుకైనా మంచిదని పెట్టుకుంటున్నది. 2 బాత్రూమ్స్, ఇవ్వండి నేను అమెరికాలో పెట్టబోయే కొత్త సంసారానికి కొన్ని సామాన్లు. వీటితోటి మనము రోజు వంట చేసుకొని హాయిగా తినొచ్చు. ఎక్కువ తీసుకోకపోతే అంటే ఈ సామాన్లన్నీ దాదాపుగా 23 కిలోల దాకా ఉన్నాయండి. ఇంతకు మించి ఎక్కువ తీసుకోకపోతే కూడా అమెరికాలో చాలా ప్రాబ్లమ్స్ అవుతాయి. అంటే ఎక్కువ సామాన్లు ఉంటే కొంచెం రిస్క్గా ఉంటుంది, హ్యాపీగా ఉండలేము. మనకి ఎంతవరకు అవైలబిలిటీగా అవసరమో అంతే పెట్టుకుంటే మన అమెరికాలో చేసే ప్రయాణం చాలా హ్యాపీగా ఎంజాయ్మెంట్ చేయొచ్చు. ఎక్కువ సామాన్లు ఉంటే చాలా గజిబిజిగా ఉంటుంది. నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేసినట్లయితే నేను పెట్టే వీడియోస్ నోటిఫికేషన్ రూపంలో మీకు చేరుతాయి. బాయ్ ఫ్రెండ్స్, మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం.